సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ శ్రీనాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 555వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శ్రీనాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ఆధ్యాత్మికము, ధార్మికము ఈ విషయంపై మనం ప్రతి ఎపిసోడ్లో చర్చిస్తున్నామండి. ఈ ఎపిసోడ్లో కూడా మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. భగవంతుడు అనే కాన్సెప్ట్ అందరికీ తెలుసునండి. గాడ్ అంటారు, భగవంతుడు అంటారు, పరమాత్మ అంటారు, ఈశ్వరుడు అంటారు. ఈశ్వర అంటే మన భగవద్గీతలో పరమేశ్వర అనుంది, మహేశ్వర అనుంది, యోగేశ్వర అనుంది, అంటే యోగాన్ని నేర్పించేటువంటి ఈశ్వరుడని. భగవంతుడు ఏం చెప్తాడు మనకి? శాస్త్రజ్ఞానం ప్రజలందరూ చదువుకుంటున్నారు. ఏ ధర్మం వాళ్ళైనా సరే వాళ్ళ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదువుకుంటున్నారు. ముఖ్యంగా హిందూ ధర్మం చూసినట్లయితే అనేక శాస్త్రాలు, ఒకటి కాదు, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, పురాణాలు, అర్థమైన ఇతిహాసాలు, ఇలాగా చాలా శాస్త్రాలని చదువుకుంటున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏం ఉదయిస్తోంది ప్రతి ఒక్కరి మనసులో అంటే, భగవంతుడు శాస్త్రజ్ఞానం ఇస్తాడా? భగవంతుడు మనకి శాస్త్రజ్ఞానం ఇచ్చాడా? ఈ శాస్త్రాలు ఎక్కడి నుంచి ఉద్భవించాయి? ఇది చాలా తీక్షణమైన విషయం అండి. తీక్షణమైన విషయము, తీవ్రమైన విషయము, సూక్ష్మమైన విషయము. సూక్ష్మ బుద్ధి ద్వారానే మీకు అర్థమవుతుంది విషయాలని కూడా. అర్థమైందండి. సో భగవంతుడు ఏమిస్తాడు అంటే, భగవంతుడు అంటున్నాడు, నేను శాస్త్రజ్ఞానాన్ని ఇవ్వను, నేను ఈ పుడమిలో మనుషులకు అందుబాటులోనున్న సమస్త ధార్మిక అనంటే కొంతమంది ఆధ్యాత్మికం అనే పదం కూడా వాడుతుంటారు కాబట్టి, సమస్త ధార్మిక ఆధ్యాత్మిక శాస్త్రాల సారాన్ని తెలియజేస్తాను, ఎసెన్స్. అర్థమైందండి. అందుకనే ఎసెన్స్ నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పుడు శాస్త్రాల్లో కూడా ఏం చెప్పారు భగవద్గీత గురించి? గీతా జయంతి అని పెట్టారు, చూసారు? ఇంకా దేనికైనా ఉందా జయంతి? సర్వశాస్త్రమయి శిరోమణి అని అన్నారు. సో భగవంతుడు శాస్త్రజ్ఞానాన్ని ఇవ్వరు, భగవంతుడు శాస్త్రాల సారాన్ని మనకు తెలియచేస్తారు. దానివల్ల మనకేమవుతుందండి? మన యొక్క జీవితం బాగుపడుతుంది. ఈ శాస్త్రాల సారం ఏంటంటే రెండు విషయాలు. ఒకటి ఈశ్వరీయ జ్ఞానము, రెండవది రాజయోగము. అర్థమైందండి. గీతలో కూడా జ్ఞాన విజ్ఞాన యోగంలో 2వ శ్లోకం తీసుకోండి మీరు. అర్థమైంది? ఏం చెప్తాడు? నేను జ్ఞానము చెప్తున్నాను, ఆ జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేసే విధానము చెప్తున్నాను. ఈ 2 తెలుసుకున్న తర్వాత ఈ లోకంలో ఇంకా తెలుసుకోవలసిందంటూ, వెతకవలసిందంటూ ఎటువంటి జ్ఞానం మిగలదన్నాడు. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు 7వ అధ్యాయం 2వ శ్లోకంలో. అర్థమైందండి. ఇప్పుడు జ్ఞానములో ఏమున్నాయి? జ్ఞానంలో 4 విషయాలు. జ్ఞానం అంటే గుర్తుపెట్టుకోండి, జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానము కాదు, అకాడమిక్ ఫీల్డ్లో మనం పొందేటువంటి రకరకాల సబ్జెక్ట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్సు, కామర్సు, ఇది కాదండి. జ్ఞానం అన్న పదం ఎక్కడైతే వస్తుందో అది ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానంలో 4 కోణాలు. ఒకటి ఆత్మజ్ఞానము, రెండవది పరమాత్మ జ్ఞానము, మూడవది సృష్టి చక్ర జ్ఞానము, 4వది కర్మల గుహ్యగతి అంటారు, దాన్ని కర్మ సిద్ధాంతము అంటారు. కార్మిక ఫిలాసఫీ అంటాడు ఇంగ్లీష్లో, సిద్ధాంతం. అర్థమైందండి. సో ఇవన్నీ కూడా. రాజయోగం అంటే ఏంటి? స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకోవాలి. విశ్వాత్మల తండ్రి పరమాత్మని మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించాలి. దీని ఫలితంగా ఏమవుతుందండి? మనకి సంస్కార పరివర్తన జరుగుతుంది. ఆత్మలో జన్మలుగా మనం చేసినటువంటి చెడు కర్మలు, విషయ వికారాల వలయములో కూరుకుని చేసినటువంటి కర్మల ద్వారా ఏర్పడిన నిక్షిప్తము కాబడినటువంటి తమో ప్రధాన సంస్కారాలు సతో ప్రధానంగా మారతాయి. దాని రిజల్ట్ మనం రాబోయేటువంటి దివ్యలోకంలోకి వెళతాం. దాన్ని ఉత్తమ లోకమని కూడా భగవంతుడు అన్నాడు. స్వర్గం అన్న పదం కూడా భగవద్గీతలో ఉన్నది. అంటే సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందుతాం.
అర్థమైందండి. సో ఈ విషయాన్ని మన భగవంతుడు తెలియచేస్తాడు. ఈ యొక్క విషయ ఏదైతే జ్ఞానం చెప్పాడో దీని ఆధారంగా శాస్త్రాలు వ్రాయబడ్డాయి. అందుకనే శాస్త్రాల్లో కూడా జ్ఞానం ఉంది. కానీ ఈ స్పష్టత మనకి భగవద్గీతలో భగవంతుడు డైరెక్ట్గా చెప్పినటువంటి స్పష్టత ఏదైతే ఉందో అది మనకి శాస్త్రాల్లో కనపడదు. సో ఈ విషయాలు మనం ధార్మికంలో అర్థం చేసుకోలేము. ఆధ్యాత్మిక దృష్టికోణంలో మాత్రమే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అర్థమైందండి. సో ఇక్కడ ఆ విషయాన్ని మనం ఫుల్ స్టాప్ పెట్టి మనం ఈ ఎపిసోడ్లో మనం కఠోపనిషత్తు 1, 2, 8 చాలా అద్భుతమైన విషయాలు మీ దృష్టికి వస్తున్నాయండి. చాలా తీవ్రమైన విషయము, తిరస్కరించలేని సత్యాలు ఉన్నాయి ఇందులో. నచికేతుడు అడిగిన ప్రశ్నకి యాక్యురేట్గా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ యమధర్మరాజు అంటే పరమాత్మ స్వయముగా నచికేతుడు అంటే సత్యాన్వేషణ కోరుకునేటువంటి వాళ్ళు ఒక ధర్మ మార్గంలో నడుస్తాము, మంచి జీవితాన్ని పొందుతాము. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో నీవు నిర్ధారించినటువంటి ఆ యొక్క చిన్న గ్రూప్ ఏదైతే ఉంది చూసారా, అందులోకి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము. నువ్వు ఎంత జ్ఞానం చెప్తావో చెప్పుకో, మేము ఆ జ్ఞానమే ముఖ్యమో, మిగతాదంతా కూడా మాకు అవసరం లేదు. ఇప్పటి వరకు రకరకాల జ్ఞానాలు విన్నాం, శాస్త్రాలు చదివాం, పఠన పారాయణ శ్రవణ ప్రచారం చేసాం. కానీ జీవితంలో సుఖము శాంతి స్థాయిగా మనకి అనుభవం కాలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు అటువంటి నచికేతుడి స్థితిలోకి వచ్చిన వాళ్ళందరి కొరకు ఈ యొక్క శ్లోకం అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుందండి. చాలా జాగ్రత్తగా వినండి. ముందుగా మంత్రాన్ని తెలియజేస్తానండి. ముందుగా ఉపోద్ఘాతంలో ముందుగా ఒక వాక్యం ఇచ్చాడు ఇక్కడ. ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు ఉండవలసిన ముఖ్యమైన అర్హతలను, అర్థమైంది, ముఖ్యంగా ఒక సరి అయిన గురువు యొక్క ప్రాధాన్యతను వివరిస్తోంది. సరే, ఎంత అద్భుతంగా ఉందో. ముందు మాట ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు ఉండవలసిన ముఖ్యమైన అర్హతలను, ముఖ్యంగా ఒక సరి అయిన గురువు యొక్క ప్రాధాన్యతను ఈ మంత్రము వివరిస్తోంది. జాగ్రత్తగా వినండి. 4 పంక్తులు ఉన్నాయి. దాన్ని 2 పంక్తుల్లో రాశాను. 2 పంక్తుల ప్రకారంగా అర్థం చెప్తాను మీకు. నా నరేణ అవరేణ, నేను పదవిచ్ఛేదన చేసుకున్నాను సులభంగా పలకటం కోసం అని చెప్పి. నా నరేణ అవరేణ ప్రోక్త ఏష సువిజ్ఞాయ బహుధా చింత్యమాన. ఇది మొదటి పంక్తి అండి. రెండో పంక్తి అనన్య ప్రోక్తే గతి అత్ర నాస్తి అణీయాన్ హి అతర్క్యం అణుప్రమాణాత్. ఇది రెండో పంక్తి అండి. ఇప్పుడు మనం పంక్తి వైజు 2 పంక్తుల మీనింగ్ తెలుసుకుందాం. బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి. ఈ యొక్క ఒక్క మంత్రం యొక్క జ్ఞానం మిమ్మల్ని నచికేతుడు పరిస్థితిలో పెట్టేస్తుంది. నచికేతుడు స్థితిలోకి వస్తారు. పరమాత్మ ప్రాప్తి చేసుకోవడానికి మీలో ఒక దృఢమైనటువంటి విశ్వాసం కలుగుతుంది. దానికి తదనుగుణంగా మీ జీవితంలో పరివర్తన చేసుకునే విధంగా మీ సంకల్పాలు నడిపిస్తారు. జాగ్రత్తగా వినండి. లైన్ బై లైన్ మీనింగ్. నా నరేణ అవరేణ ప్రోక్త ఏష సువిజ్ఞాయ బహుదా చింత్యమాన. ఇది మొదటి పంక్తి. దీని మీనింగ్ ఏంటంటే, ఈ ఆత్మతత్వము అర్హత లేని మనిషి ద్వారా చెప్పబడితే, అర్హత లేని అంటే ఏంటి? ఆత్మ అనుభవం లేని, అర్హత లేని మనిషి ద్వారా చెప్పబడితే అనేక విధాలుగా ఆలోచించిన సులభముగా గ్రహింపబడదు. మీరు ఎంతైనా ప్రయత్నం చేయండి. ఎందుకంటే చెప్పేవారు ఎవరు? ఆత్మ అనుభవం లేదు, ఆత్మతత్వం తెలియదు, ఆత్మ యొక్క ఉనికి తెలియదు, పరమాత్మ తత్వం తెలియదు, రాజయోగం తెలియదు, ఏమి తెలియదు. వారి ద్వారా మనం వింటే మనకు కూడా అర్థం కాదని చెప్తున్నారు ఈ మంత్రం. అనేక విధాలుగా మనం ప్రయత్నం చేసినా సులభంగా గ్రహించబడదు. రెండవ పంక్తి అనన్య ప్రోక్తే గతి అత్ర నాస్తి అణీయాని అతర్క్యం అణుప్రమాణాత్. ఈజీగా పలకటం ఉంటుందని పదవిచ్ఛేదన రాసుకున్నాను. దీని అర్థం ఏంటంటే, తత్వజ్ఞుడైన గురువు ద్వారా చెప్పబడకపోతే, అంటే తత్వంలో అర్థం చేసుకుని దాన్ని అనుభవం చేసుకుంటూ ఆత్మ పరమాత్మ రాజయోగము సంస్కార పరివర్తన ఇవన్నీ చేసుకున్నటువంటి అటువంటి గురువు ద్వారా చెప్పబడకపోతే ఇందులో నిజమైన అవగాహన ఉండదు. అంటే వింటాం, ఈ చదువుతూ వింటాం, ఆ చదువుతూ వింటాం. మీరందరూ ఆత్మలండి అన్నారు అనుకోండి, ఓకే, అర్థమైందండి. కానీ ఆత్మ ఏమిటి? ఆత్మకి శరీరానికి సంబంధం ఏమిటి? ప్రకృతి పురుష అంటున్నారు కదా, పురుష యొక్క విషయం ఏంటి? పురుష అవినాశి, ఇది వినాశి, దీనికి దానికి సంబంధం ఏమిటి? ఇవన్నీ తెలియదు. ఎందుకంటే ఏమన్నారు ఇక్కడ?
తత్వజ్ఞుడైన గురువు ద్వారా చెప్పబడకపోతే ఇందులో నిజమైన అవగాహన ఉండదు. ఎందుకంటే ఆత్మ అతి సూక్ష్మమైనది. అక్కడ అణుప్రమాణాత్ అన్నాడు చూసారు, అణువు అణువు అతి సూక్ష్మమైనది, తర్కానికి అందని స్వరూపము. తర్కానికి ఊరికే డిబేట్ పెట్టుకుంటే కుదరదండి, అనుభవం చేయాలి. అర్థమైందండి దీని తాత్పర్యము? ఈ ఆత్మతత్వము అర్హత లేని వ్యక్తి ద్వారా చెప్పబడితే సులభముగా అర్థము కాదు. ఎందుకంటే వారు దానిని రకరకాలుగా వివరిస్తారు. అసలు ఒకటే విషయము, నువ్వు ఆత్మవి, నా ఒంట్లో బాగోలేదు అంటే నేను ఆత్మని, ఒళ్ళు నాది, అంతే. అంత సింపుల్ విషయాన్ని చాలా తిప్పి 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 చెప్తారు, అర్థం కాదు. అందుకని ఏం చెప్పాడు ఇక్కడ, రకరకాలుగా వివరిస్తారు, గందరగోళం కలిగిస్తారు. చివరికి ఒక గంట ఉపన్యాసం విన్న తర్వాత ఏమి నేర్చుకున్నావు, నువ్వు ఆత్మ అనుభవం చేస్తున్నావా, ఆత్మ ఎక్కడుంటుంది, ఇవన్నీ తెలుసుకుందామంటే మనకు అర్థం కాదు. గందరగోళంలో అటువంటి పరిస్థితి కల్పిస్తారు. ఎంత ఆలోచించినా అది పూర్తిగా గ్రహించలేము. కానీ తత్వజ్ఞుడైన సత్య గురువు ద్వారా ఉపదేశం పొందినప్పుడు మాత్రమే నిజమైన అవగాహన వస్తుంది. ఎంత అద్భుతంగా ఉంది చూసారా. మీరు మర్చిపోకండి, కఠోపనిషత్తు 1:2-8 మీరు గూగుల్లో కొట్టుకున్నా మీకు ఇదే విషయం వస్తుంది. నేను అక్కడి నుంచే తీసుకున్నాను పాయింట్స్ అన్నీ కూడా. ఇక అక్కడ ఎటువంటి సందేహాలకు తావు ఉండదు. ఎందుకంటే ఆత్మ చాలా సూక్ష్మమైనది, తర్కముతో గ్రహించలేనిది. తర్కం ఇక వాద వివాదాలతో, ఆర్గ్యుమెంట్స్తో, ఏదండి మీ జ్ఞానం గొప్ప, మా జ్ఞానం గొప్ప, ఏ అవసరం లేదు. ఆత్మ అనుభవం చేయాలంతే, అది గొప్పది. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఒక 3-4 పాయింట్స్ ఉన్నాయండి, కాస్త అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. ఇక్కడ అవర గురువు అన్నాడు. అవర నరేణ అవరేణ, చూసారా, నరేణ అవరేణ అంటే అవర గురువు. అవర గురువు ద్వారా ఆత్మజ్ఞానము సాధ్యము కాదు. అర్థమైందండి, అర్థమైంది. ఈ మంత్రం ఒక కీలక సత్యాన్ని చెప్తోంది. అవర గురువు అంటే, అవర అంటే సాధారణ గురువు అనమాట, మామూలు శాస్త్రజ్ఞానం తెలుసుకున్న గురువు. అవర అంటే సాధారణ. ఈ మంత్రం ఒక కీలక సత్యాన్ని చెబుతోంది. ఆత్మజ్ఞానం ఒక సమాచారము కాదు, ఆత్మజ్ఞానం ఇన్ఫర్మేషన్ కాదు. మీరు ఆత్మలండి, ఈ శరీరము మీదండి, ఆత్మ వేరు, ఆత్మ వెళ్ళిపోతే శరీరం శవమవుతుందండి, ఆత్మలో గుణాలు ఉన్నాయి, శరీరంలో ఈ పంచతత్వాలతో చేయబడింది, ఇదంతా ఇన్ఫర్మేషన్. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, ఆత్మజ్ఞానం ఒక సమాచారము, ఇన్ఫర్మేషన్ కాదు, అది అనుభవం, రియలైజేషన్. సాధారణ వ్యక్తి అంటే బ్రాకెట్లో అవర శాస్త్రాలు చదివి ఉండవచ్చు కానీ అనుభవం లేదు. అలాంటి వ్యక్తి చెప్పినప్పుడు అది మాటలుగా మాత్రమే ఉంటుంది, శ్రోతలో పరివర్తన జరగదు, మనలో పరివర్తన జరగదు, ఆంతరికంగా పరివర్తన జరగదు, ట్రాన్స్ఫార్మేషన్ జరగదు అంటున్నాడు. ఇది మొదటి పాయింట్, అవర గురువు గురించి చెప్పాడు. రెండవది బహుధా చింత్యమాన అన్నాడు. బహుధా చింత్యమాన అని ఉంది మొదటి పంక్తిలో, ఆఖరి 2 పదాలు. ఎందుకు ఆలోచన సరిపోదు, ఎంత చింతన చేసినా కూడా ఎందుకు అర్థం కాదు? ఆత్మతత్వం చింతన ద్వారా అర్థమవుతుందా? ఎందుకు అర్థం కాదు? ఎందుకు ఆలోచన సరిపోదు? మనిషి సాధారణంగా అనుకుంటాడు, నేను లోతుగా ఆలోచిస్తే ఆత్మను తెలుసుకోగలను. చూసారా, నేను లోతుగా ఆలోచిస్తే ఆత్మను తెలుసుకోగలను. కానీ ఈ మంత్రం చెబుతుంది అసంభవము, నీవు తెలుసుకోలేవు. రోజులు కాదు, సంవత్సరాలు, ఏళ్ల తరబడి అలాగ ఆత్మ ఆత్మ అనుకున్నా అది నీవు అనుభూతి స్టేజ్కి తీసుకొని రాలేవు, అసంభవము. ఎందుకంటే ఆత్మ ఇంద్రియాలకు అతీతము, మనసు ద్వారా కూడా దానిని గ్రహించలేరు. ఎంతగా తర్కించినా, అర్థమైందండి, అనుమానం మాత్రమే, అంటే స్పెక్యులేషన్, అలా ఊహల్లో పెట్టుకుంటాం తప్ప అందులోకి రామన్నమాట. అనుమానం మాత్రమే, స్పెక్యులేషన్, కానీ జ్ఞానము కాదు. ఇది రెండో విషయం, బహుదా చింత్యమాన, దానికి ఇచ్చాడు ఎక్స్ప్లెనేషన్. మూడవది అనన్య ప్రోక్తే అన్నాడు. అనన్య అంటే గుర్తుపెట్టుకోండి, అనన్యాశ్చింత ఎంతో, మా గీతలో కూడా అనన్య అనే పదాలు చాలా ఉన్నాయి, చాలా శ్లోకాల్లో. అనన్య ప్రోక్తే అంటే ఇక్కడ అనన్య అంటే పరమాత్మ తప్ప వేరెవరూ సత్యమైన గురువు కాలేరు. ఇప్పటిదాకా గురువుల మాటలు వింటున్నాం కదా, ఎంతోమంది మాటలు వింటున్నాం కదా, మనం ఒకటే గుర్తుపెట్టుకున్నాం, ఆత్మతత్వము అనుభవం చేయించారా, మనం చేసామా, అనుభూతి జరిగిందా? పరమాత్మ స్వయముగా వస్తే కొన్ని లక్షల మంది అనుభూతి చేస్తున్నారు, మనం ఎందుకు చేసుకోకూడదు? ఆలోచన చేయండి బుద్ధి ద్వారా.
భగవంతుడు ఏం ఫోర్స్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అంతే. ఆచరించాలా వద్దా అనేది ఎవరికి వాళ్ళు వదిలేస్తాయి, ఎవరికి వాళ్ళకే. 7వ అధ్యాయం 3వ శ్లోకం ఫార్ములా చెప్పేసింది. అనన్య ప్రోక్తి, ఇక్కడ అనన్యాన్ని పరమాత్మ తప్ప వేరెవరు సత్యమైన గురువు కాలేరు. ఆత్మ అనుభవం అంటే ఏమిటో తెలిసినవాడు ఆయనే. ఎందుకంటే ఆయన ఎప్పుడు నిరంతరం ఆత్మస్వరూపంలో ఉంటాడుగా. భగవంతుడు పరమాత్మ, ఆయన ఆత్మానుభవం అంటే ఎవరికి తెలుస్తుంది? దేహదారులకు తెలుస్తుందా? దేహదారులకి ఆత్మ అనుభవం లేదు. ఆత్మానుభవం లేనటువంటి వాళ్ళు ఇతరులకు ఆత్మని అనుభవం చేయించగలరా? ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్ అన్నమాట. అర్థమైందండి? ఆత్మ అనుభవం అంటే ఏమిటో తెలిసినవాడు ఆయనే. ఆయన ఉపదేశము ద్వారా మాత్రమే జ్ఞానము అనుభవము చేయగలుగుతారు. జ్ఞానము దొరుకుతుంది. ఎందుకంటే అనుభవం చేయాలని ముందు జ్ఞానం కావాలి. నేను ఎవరిని, నా తండ్రి ఎవరు, ఆధ్యాత్మిక దృష్టికోణం అంటే ఏమిటి, ఇవన్నీ జ్ఞానం కావాలి. దానివల్ల అనుభవం అవుతుంది. దేహదారులైన మనుషులు ఆత్మ గురించి రకరకాలుగా ఊహించి చెప్పవచ్చు. చెప్తున్నారు కదా, మీరు పెట్టండి వీడియోలు, గూగుల్లోకి వెళ్ళండి, బోల్డ్ మంది చెప్తారు, కానీ అనుభవం చేయించలేరు. కానీ విశ్వాత్మల తండ్రి అయిన ఒక్క పరమాత్మ మాత్రమే ఆత్మ యొక్క యథార్థ రూపాన్ని వివరించగలరు. చెప్తున్నారు. మనం ఇప్పటికే 500 ఎపిసోడ్స్ మనంతా ఆత్మజ్ఞానమే తెలుసుకుంటున్నాం కదా, ఆధ్యాత్మిక రహస్యాలని చెప్పి. ఇది 15వ అధ్యాయంలో 15వ శ్లోకంలో గొప్ప రహస్యం ఉందండి. 15 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సర్వస్య చాహ హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిత్ ఏవ చ అహం అంటాడు. అంటే ఏమి లేదు, సింపుల్గా అంతా డీటెయిల్ చెప్పని అప్పటికి చర్చించుకున్నాం. నిజమైన జ్ఞానము పరమాత్మ ద్వారా లభిస్తుంది, అది మీనింగ్. మత్త స్మృతిర్జ్ఞానం అన్నట్టు చూసారా, మత్త స్మృతి జ్ఞాన అపోహ. ఈ స్మృతి జ్ఞానం ఉంది చూసారా, అంటే అసలైన జ్ఞానం, ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము పరమాత్మ ద్వారా వస్తుంది. 4వ విషయము అణియాన్ అన్నాడు. అణియాన్ అంటే అణువు, అణు ప్రమాణము, సూక్ష్మ రూపము. అర్థమైందండి? సూక్ష్మ రూపము, అణిర్యం సూక్ష్మ రూపము. ఆత్మ అనేది కంటికి కనిపించని ఒక జ్యోతిర్బిందు స్వరూపము, పాయింట్ ఆఫ్ లైట్, ఒక స్టార్ అన్నమాట, ఒక నక్షత్రం. ఇది పరమాణువు అంటే యాటమ్ కంటే సూక్ష్మమైనది. ఇదే విషయాన్ని గీతలో 8వ అధ్యాయం 9వ శ్లోకంలో చాలా చక్కగా చెప్తాడండి. కవిం పురాణం అనుశాసితారం అణోరణీయాంశం అంటాడు. అక్కడ అణువు కంటే అణువైనటువంటి వాడిని నా యొక్క రూపం అంటే ఆత్మరూపం పరమాత్మలో ఒకటే. ఆత్మరూపము ఆత్మ సూక్ష్మము, పరమాత్మ సూక్ష్మము. ఆత్మని భౌతిక చర్మనేత్రాలతో చూడలేము, పరమాత్మని చూడలేము. భౌతిక చర్మచక్షువులతో చూడలేము. కేవలము దివ్య బుద్ధితో పరమాత్మ ఇచ్చే జ్ఞానముతో మాత్రమే అనుభూతి చెందగలం. ఇది చాలా ముఖ్యమండి. అనుభూతి అంటే అనుభవము, అంటే కనెక్ట్ అవుతాము, గుణాలు ట్రాన్స్ఫర్ అవుతాయి మనలోకి, మనలో శక్తులు ట్రాన్స్ఫర్ అవుతాయి. అనుభూతి అంటే అది. అతర్క్యం అన్నాడు ఆఖరిగా, ఇందులో అతర్క్యం అన్నాడు. అతర్క్యం అంటే దీనిని తర్కముతో లేదా సైన్స్ పరికరాలతో తెలుసుకోలేము. చూసారా, లేదా సైంటిస్టులు కనిపెట్టేవాళ్ళు కదా, ఇంత సెల్ ఫోన్లు కనిపెడుతున్నారు, చంద్రమండలం వెళుతున్నారు, విమానాలు కనిపెడుతున్నారు, రాకెట్లు కనిపెడుతున్నారు, ప్రపంచాన్ని అంత మసిపూసే యాటం బాంబు కనిపెడుతున్నారు. వాళ్ళు కనిపెట్టలేరా? ఆత్మను కనిపెట్టలేరా? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఏం చెప్తున్నాడు? తర్కముతో కానీ, అంటే డిబేట్లు కానీ, ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్. అందుకని సార్ 4 రకాల వాళ్ళకి చెప్పొద్దు అన్నాడు కదా. అతపస్య అన్నాడు కదా. ఇదంతు తే తపస్కాయ న భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాంయో అభ్యసు. ఈ 4 రకాల వాళ్ళకి చెప్పకండి. వినడానికి ఇష్టం లేని వాళ్ళకి ఎందుకు చెప్తారు మీరు? చెప్పకండి. మీ యొక్క ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి అంటున్నాడు. అంత భగవంతుడు అంత క్లారిటీ ఇచ్చాడనమాట. దీనిని తర్కముతో లేదా సైన్స్ పరికరాలతో తెలుసుకోలేము. మనిషి తన మేధస్సుతో ఎన్ని పుస్తకాలు చదివినా ఆత్మ సాక్షాత్కారము కలగదు. అనుభవంతో మాత్రమే తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు, ఒక సింపుల్ చెప్పాడు. సైన్స్ అంటే విజ్ఞానం అంటారు కదా. సైన్స్ ఎన్నో కనిపెడుతున్నారు కదా, రకరకాల సాధనాలు, సుఖ సాధనాలు. విజ్ఞానం బయట ప్రపంచము, ఆత్మజ్ఞానము అంతర్ముఖ అనుభవము. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు భగవద్గీతలో కొన్ని సపోర్టింగ్ వర్సెస్ చెప్తాను మీకు. 4:34 తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అక్కడ అండర్లైన్ చేసుకోండి, తత్వాన్ని దర్శించిన వాడి దగ్గరికి వెళ్ళండి, వినయ సంపన్నంతో వెళ్ళండి, సేవాభావంతో వెళ్ళండి, గౌరవభావంతో వెళ్ళండి. అటువంటి వాళ్ళు మీకు తత్వజ్ఞానాన్ని బోధిస్తారంట.
సత్యాన్ని దర్శించిన జ్ఞానులను ఆశ్రయించి, సత్యాన్ని దర్శించిన జ్ఞానులను ఆశ్రయించి, వినయముతో వారిని సేవించి ఈ జ్ఞానాన్ని తెలుసుకోమని భగవంతుడు స్పష్టము చేస్తున్నారు. ఇది కఠోపనిషత్తులోని సద్గురువు అవసరము అని అన్నారు. చూసారు, ఇక్కడ ఇక్కడ గురువు, మంచి గురువు అవసరం కదా, దానికి సపోర్టింగ్ వర్స్ అనమాట 4:34 దానికి మద్దతునిస్తోంది. రెండవది, ఆత్మజ్ఞానం ఎంత గొప్పదంటే అందరికీ తెలుసును, కానీ ఆశ్చర్యపడతారు, ఆశ్చర్యంగా చూస్తారు. ఏమిటి ఆత్మ ఆత్మ అంటారు, సెల్ఫ్ రియలైజేషన్ అంటారు, కానీ ఇప్పటి వరకు ఎవరు రియలైజ్ చేసుకోలేదు. అంత చెప్పేవాళ్ళే తప్ప థియరీ కానీ ప్రాక్టికల్లోకి రావటం లేదు. ప్రాక్టికల్గా భగవంతుడు చెప్తున్నాడు. మనం మామూలుగా మనుషులు ఏమనుకుంటారు, అది 2వ అధ్యాయంలో 29లో చెప్తాడనమాట. ఆశ్చర్యంగా చూస్తారంట ఈ ఆత్మ అంటే. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనం అన్యః శృణోతి శృత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్ అంటాడు. విన్నప్పటికీ కూడా, చూసినప్పటికీ, పలికినప్పటికీ అన్నిటికీ కూడా ఆత్మ అనుభవం చేసుకోలేరు. 2:29 అంత గట్టి అదనమాట శక్తి. 13వ అధ్యాయంలోని 11వ శ్లోకం, అసలు ఆత్మజ్ఞానాన్ని మించింది జ్ఞానమే లేదంటున్నాడండి. మిగతాదంతా అజ్ఞానం అంటున్నాడు. విన్నారా ఇక్కడ 13వ అధ్యాయంలోని 11, కొన్ని పుస్తకాల్లో 11, మరికొన్ని పుస్తకాల్లో 12. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం, మళ్ళీ అక్కడ తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యథ. అండర్లైన్ చేసుకోండి, అజ్ఞానం యదతో అన్యథ. ఆత్మజ్ఞానములో నిత్యముగా నిలిచి ఉండటము, తత్వజ్ఞాన లక్ష్యాన్ని గ్రహించడము, ఇదే జ్ఞానము అని చెప్పబడింది. దీనికి విరుద్ధమైనది అంతా అజ్ఞానము. అందువలన కేవలము శాస్త్రజ్ఞానము, వాద ప్రతివాదాలు లేదా పాఠ్యజ్ఞానం మాత్రమే ఉంటే అది సంపూర్ణ జ్ఞానము కాదు. ఇప్పుడు ఉపనిషత్తుల సమర్థన తీసుకునే 2-3 మంత్రాలు చెప్తానండి. ముండక ఉపనిషత్తు 1:12 1:2:12 పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్ ... ఇది మనం చాలా దాంట్లో వస్తోంది, ఎక్కువ రిఫరెన్సెస్ వస్తోంది. ఇది ముండక 1:2:12 పరీక్ష లోకాన్ కర్మచితాన్. ఆత్మజ్ఞానము కోసము శ్రోత్రియుడు అన్నాడు. శ్రోత్రియుడు అంటే శాస్త్ర కోవిదుడు. శాస్త్రం అనగానే ఒక్క విషయం ఎప్పటికీ చెప్తుంటాను కదా మీకు, శాస్త్రం అనగానే మళ్ళీ మనం ధర్మశాస్త్రాల్లోకి వెళ్ళిపోతున్నాం. మనం కాదు, శాస్త్రం అంటే గీతాశాస్త్రము. ఇది గుహ్యతమం శాస్త్రం 15వ అధ్యాయంలోని 20వ శ్లోకం ఉంది. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదం ఉక్తం మయా అన్నాడు. నేను చెప్పాను, అది కావాలి మనకి. ఇదముక్తం మయా అనగా ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఈ బుద్ధిమంతుడు నీవు తెలుసుకుంటే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. ఈ రహస్యం తెలుసుకుంటే బుద్ధినేత్రం తెలుసుకుంటుంది. బుద్ధిమాన్ స్యాత్, అప్పుడు నీ యొక్క జీవితమే మారిపోతుంది సంపూర్ణంగా. 15:20లో. అందుకని ఆత్మజ్ఞానం కోసం శ్రోత్రియుడు అంటే శాస్త్రకోవిదుడు, బ్రహ్మనిష్ఠుడు అంటే బ్రహ్మమునందు నిలకడ కలిగిన వాడు. బ్రహ్మం అంటే ఆత్మ, పరమాత్మని కూడా బ్రహ్మం అంటారు, పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా. అదే బ్రహ్మ మహాతత్వం అంటే ఆత్మలు పరమాత్మ ఉండే నివాస స్థానాన్ని కూడా పరంధామం అంటారు సార్, దాన్ని కూడా బ్రహ్మ మహాతత్వం అంటారు. అర్థమైందండి. అందువలన ఆ నిలకడ కలిగిన వాడు అయిన గురువును మాత్రమే ఆశ్రయించాలని చెప్తోంది. ఏ చెప్తోంది? ఈ ముండకోపనిషత్తు 1:2:12. ప్రతి ఒక్కరు గురువు కాదండి. భలే వాళ్ళు శాస్త్రజ్ఞానం చెప్తున్నారు, కానీ ఆత్మజ్ఞానం చెప్పరు. శాస్త్రజ్ఞానం వేరు, ఆత్మజ్ఞానం వేరు. ఆత్మజ్ఞానం పరమాత్మ తత్వం, ఆత్మ పరమాత్మ సంయోగము రాజయోగము. దీని ద్వారా మన జీవితం పరివర్తన అవుతోంది. ఈ జన్మలో కూడా హాయిగా ఉంటాం, టెన్షన్స్ లేకుండా, స్ట్రెస్ లేకుండా, రోగాలు లేకుండా, మంచి సంబంధాలతో ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం. గౌరవించాలి కూడాను. ప్రతి ఒక్కరు పరమాత్మ సంతానం అని చెప్పినప్పుడు మనకు ఆత్మపరంగా సోదరాత్మ అవుతాడు కదా. సర్వమానవ సౌభ్రాతృత్వం అనుకుంటే ఏం లాభము? ఆత్మశుద్ధి లేని ఆచారం అదియాలి అనుకుంటే ఏం లాభము? యూనివర్సల్ బ్రదర్హుడ్ అనుకుంటే ఏం లాభము? ఆలోచించండి కాస్త. శ్రోత్రియుడు అంటే శాస్త్రకోవిదుడు, బ్రహ్మనిష్ఠుడు, బ్రహ్మమునందు నిలకడ కలిగిన వాడు అయిన గురువుని మాత్రమే ఆశ్రయించాలని చెప్తోంది. తర్వాత కఠోపనిషత్తు 1:2:23 నాయమాత్మా ప్రవచనేన లభ్యోన మేధయా నా బహూనా శ్రుతేన. ఇది కూడా ఏం చెప్తోందంటే మనకి ఈ ఆత్మజ్ఞానము మేధస్సు. మేధస్సు అంటే ఏమిటి? తెలివితేటలు,
భౌతికంగా నేను దేహం అనుకుని మనకు ఏదైతే బుద్ధిని వాడుకుంటున్నాం చూసారా, అది మనం భౌతిక ఉద్యోగం వ్యాపారంలో వాడుకుంటున్నాం, చదువుకోవడంలో వాడుకుంటున్నాం, లేకుండా అంటే మిగతా రంగాల్లో భౌతికంగా ఈ భౌతిక ప్రపంచంలో హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి వాడుకుంటున్నాం. అది కాదు చెప్పడం. ఇది ఆత్మజ్ఞానం, మేధస్సు. మేధస్సు అంటే ఆత్మ అనుభూతి ద్వారా ఆత్మ జ్ఞానాన్ని, పరమాత్మ తత్వాన్ని, సృష్టి చక్ర జ్ఞానాన్ని, కర్మ సిద్ధాంతాన్ని, ఇవన్నిటినీ మనం అర్థం చేయిస్తుంది ఆత్మ ఆత్మ అనుభూతి ద్వారా. ఆ బుద్ధి అన్నమాట. దివ్య బుద్ధి అంటారు దాన్ని, ఈశ్వరీయ బుద్ధి అని కూడా అనొచ్చు దాన్ని. మనం అర్థమైందండి. మేధస్సు లేక ఎక్కువ శాస్త్రాలు వినడం వల్ల లభించదు. ఎవరికైతే ఆత్మ తాను అనుగ్రహిస్తుందో అతనికి లభిస్తుంది. తాను అనుగ్రహించడం అంటే ఏంటి? మనకు ఒక డీప్ డిజైర్ ఉండాలన్నమాట. ఎందుకంటే 7వ అధ్యాయంలో 3వ శ్లోకంలో ఆ కొద్ది మంది మనుషులు మాత్రమే పొందేటువంటి అనుభూతిలోకి రావాలి అంటే అది నాకేముంటుంది, నాకు కుదరదండి. న్యూస్ పేపర్ చదవడానికి 2 గంటలు పడుతుంది, టీవీ చూడటానికి ఏదవుతుంది, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికి బోల్డ్గా పడుతుంది, ఆఫీసులో పని చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఈ అన్నిటికీ ఉంటుంది, నిద్రకి, వండుకోవటానికి, తినడానికి. కానీ భగవంతుడు కాస్త ఆత్మజ్ఞానం చెప్తున్నాడే, ఒక అరగంట టైం తీసుకోండి అంటే మనం బిజీ అయిపోయి మనం ఏంటంటాం, సమయం లేదు అంటాం. అందుకనే భగవంతుడు ఏమంటాడు, ఆత్మ గురించి ఆ నచికేతుడి యొక్క స్థితి అనుకోండి, ఇంకేం చెప్పక్కర్లే. నచికేతుడు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని మంత్రాలు చెప్పినా, మంత్రాలు చెప్పి ఏదన్నా అట్రాక్షన్స్ పెట్టాడు. అర్థమైందండి. నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు ఇవేమొద్దు, అట్లాంటి స్థితిలోకి వస్తే అప్పుడు ఆత్మనేత్రం తెరుచుకుంటుందంట. ఎంత ఈజీగా రూపాయి ఏమన్నా డబ్బులు ఏమైనా ఖర్చు అవుతాయి దీనికి? ఏమన్నా కాస్త మీ యొక్క స్థితి పంచుకోవాలి, సమయాన్ని కేటాయించుకోవాలి, అభ్యాసం చేయాలి, సత్యమైన జ్ఞానం పట్ల మక్కువ చూపాలి, పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అర్థమైందండి. అందుకని ఏం చెప్పాడు ఇక్కడ, ఈ ఆత్మజ్ఞానం మేధస్సు లేక ఎక్కువ శాస్త్రాలు వినడం వల్ల లభించదు. ఎవరికైతే ఆత్మ తాను అనుగ్రహిస్తుందో అతనికే లభిస్తోంది. ఆత్మ తానే తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది. ఆత్మ తానే తన స్వరూపాన్ని వెల్లడిస్తోంది. ఇంకా మనం చివరికి చేరుకుంటున్నామండి. ఎక్కడ చేరుకుంటున్నాం? ఒకే ఒక్క 2 నిమిషాల్లో ముఖ్యాంశాలు ఏమిటి ఇక్కడ, కీ టేక్అవేస్ అంటారు కదా. ఏం తీసుకుంటున్నాము ఈ మంత్రం నుంచి మనము? గమనించండి. సత్యజ్ఞానము కేవలము అనుభవం ఉన్న గురువు లేదా పరమాత్మ ద్వారా మాత్రమే లభిస్తుంది. పరమాత్మ జ్ఞానం పొందినటువంటి కొన్ని లక్షల మంది ఇప్పుడు ఈ వర్తమాన సమాజంలో వారు ఈ జ్ఞానాన్ని చెప్పే పనిలో చేస్తున్నారు. అదే పని నేను కూడా చేస్తున్నాను. అర్థమైందండి. అందువలన పరమాత్మ ద్వారా లేక పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకుని ఆ తత్వాన్ని తెలుసుకున్నట్టు వాళ్ళ ద్వారా మీకు లభిస్తుంది అంటున్నారు సత్యజ్ఞానం. సూక్ష్మత ఆత్మ అనేది సూక్ష్మత ఏంటి ఇక్కడ? సత్యజ్ఞానం చెప్పి సూక్ష్మత అంటే ఆత్మ అనేది అత్యంత సూక్ష్మమైన శక్తి కేంద్రం. సూక్ష్మం అనమాట. అణోరణీయాంశం అన్నాడు చూసారా, అణువు కంటే అణువు. కానీ అణు అంటే ఆటం బాంబు ఎంత శక్తిశాలి చెప్పండి. చాలా చిన్నది కానీ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది చూసారా, అంత శక్తి ఆత్మ. అందుకని అణువు కంటే అణువు. గీతలో కూడా ఉంది 8వ అధ్యాయంలోని 9వ శ్లోకంలో. ఆత్మ అనేది అత్యంత సూక్ష్మమైన శక్తి కేంద్రం. నిశ్చయ బుద్ధి కావాలి దీనికి. జ్ఞాని అయిన గురువు చెప్పినప్పుడు మాత్రమే బుద్ధిలో నిశ్చయము ఏర్పడుతుంది, సందేహాలు తొలగిపోతాయి. మనం ఎన్ని సందేహాలు నిర్మూలన చేసుకున్నామండి ఈ 555 ఎపిసోడ్. ఇది స్పిరిచువల్ ఇన్సైట్ అంటే ఒక పాయింట్ ఏదో ఉంటే రాసుకున్నాను. ఈ మంత్రం యొక్క లోతైన సందేశం ఏంటంటే 3 విషయాలు. ఒకటి, ఆత్మజ్ఞానం చదవడం వల్ల రాదు, అనుభవం చేసుకోవడం. మనము ఆత్మలమే కానీ మర్చిపోయాం. మనం ఒరిజినల్గా మనం ఆత్మలమే అని మర్చిపోయాం. రెండో విషయం, పరమాత్మ సత్య గురువు, ఆయనే వచ్చి జ్ఞానం ఇస్తాడు. ఇప్పుడు జరుగుతుంది ఇది. ఏమన్నారు? దీన్ని ఆత్మలు పరమాత్మలు కలయిక యుగం అన్నాడు. సంగమ యుగం అని పేరు పెట్టాడు. ఇది దీని ప్రత్యేకత, సంగమ యుగం యొక్క ప్రత్యేకత. తర్కం ఏంటి? సందేహము. మనం ఏం చేస్తాము? తర్కించుకుంటాం కదండి. మీ జ్ఞానం గొప్పదా, మా జ్ఞానం గొప్పదా, దానివల్ల ఉపయోగం లేదంటున్నాడు. అదేంటి? సందేహాలు అలాగే ఉంటాయి. ఈ నిజమైనటువంటి జ్ఞానంలో ఏం కావాలి? 2 కావాలి. ఒకటి శ్రద్ధ, రెండవది అనుభవం. శ్రద్ధ, జ్ఞానం పట్ల శ్రద్ధ, తర్వాత జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేయడానికి కొంత సమయాన్ని కేటాయించుకుని అభ్యాసం చేస్తే అనుభవం. అప్పుడు నిజమైన జ్ఞానం మన బుద్ధిలో కూర్చుంటుంది. ఫైనల్ ఎసెన్స్ అండి ఒకే ఒక మహావాక్యము. ఈ మంత్రం యొక్క సారాంశం ఏంటంటే, ఆత్మజ్ఞానము తర్కముతో రాదు, సాధారణ గురువుతో రాదు. ఇది సత్య గురువైన ఒక్క పరమాత్మ ద్వారా మరియు అనుభవం ద్వారా మాత్రమే వస్తుంది. ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందామండి.
తదుపరి ఎపిసోడ్లో మరొక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని, అందులో లోతైన తత్వాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.